వేమన పద్యాలు. పద్యం. చిప్పపడ్డ స్వాతి చినుకు ముత్యం బాయే, నీటపట్ట చినుకు నీట గలిసి, ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం భావం. చిప్పపడ్డ స్వాతి చినుకు ముత్యం బాయే. స్వాతి నక్షత్ర కాలంలో పడిన వాన చినుకు ముత్యాన్ని సృష్టించే చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది. నీటపట్ట చినుకు నీట కలిసి, అదే వాన చినుకు సముద్రంలో లేదా నీటిలో పడితే మిగతా నీటిలో కలిసిపోయి దాని ప్రత్యేకత కోల్పోతుంది. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా. అర్హత ఉన్న చోట అనుకూల పరిస్థితుల్లో పడితే ఫలితం తప్పకుండా వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వానందకారుడా, విను వేమన మాట. మూల సందేశం. ఒకటే వ్యక్తి లేదా వస్తువు సరైన స్థానం దొరికితే గొప్పదై వెలుగుతుంది. తప్పు స్థానం దొరికితే విలువ కోల్పోతుంది. నీతి. సహవాసమే మనిషిని మలుస్తుంది. యోగ్యత ఉన్న చోటే ప్రతిభ వెలుగుతుంది. సరైన అవకాశం జీవితాన్ని మార్చగలదు. పద్యం. ధనము గూడబెట్టి దానంబు చేయక, తాను తినక లెస్స దాచుకొనక, తేనెనీగ కూర్చి తెరువారకీయదా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం భావం. ధనము గూడబెట్టి దానంబు చేయక. ధనము ఉన్నా దానంగా ఇవ్వకుండా దాచిపెట్టేవాడు. తాను తినక లెస్స దాచుకొనక. తను కూడా సరిగ్గా వినియోగించుకోకుండా ఖర్చు చేయకుండా ఉంటాడు. తేనెనీగ కూర్చి తెరువారకీయదా. తేనెటీగ తేనెను తయారు చేసి తానే తినకుండా దాచినట్టే. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వానందకారుడా, విను వేమన మాట. మూల సందేశం. తాను తినక ఇతరులకు ఇవ్వక ధనం దాచిపెట్టేవాడు తేనెటీగల వ్యర్థ జీవితం గడుపుతాడు. నీతి. ధనం ఉపయోగించకపోతే, దానం చెయ్యకపోతే అది మనకు ప్రయోజనం ఇవ్వదు, ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతుంది. సంపద పంచినప్పుడే దానికి అర్థం ఉంటుంది. పద్యం. శాంతమే జనులను జయమునందించును, శాంతముననే గురుని జాడ తెలియు, శాంత భవమహిమ చేర్చించలేమయ్య, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం భావం. శాంతమే జనులను జయమునందించును. శాంత స్వభావం ఉన్నవాడు ప్రజల హృదయాలను ఆకర్షిస్తాడు, అందరి ఆదరణను పొందుతాడు. శాంతముననే గురుని జాడ తెలియు. మనసు శాంతంగా ఉన్నప్పుడే గురువు చెప్పే సత్యం, మార్గం మనకు అర్థం అవుతుంది. కలతతో ఉన్న మనసుకు జ్ఞానం పట్టదు. శాంత భవమహిమ చర్చించలేమయ్యా. శాంతభావం ఎంత గొప్పదో మాటలతో పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వానందకారుడా, విను వేమన మాట. మూల సందేశం. శాంతి ఉన్న చోటే ప్రేమ కలుగుతుంది, జ్ఞానం అర్థమవుతుంది, జీవితం సరిగ్గా నడుస్తుంది. కోపం, అహంకారం ఉన్న మనసులో జ్ఞానం నిలవదు. నీతి. శాంతి మనిషికి అతిపెద్ద ఆభరణం. శాంతమైన మనసే జ్ఞానానికి ద్వారం. శాంతి ఉన్నవాడే నిజంగా గొప్పవాడు. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.